ఉమ్. ఓప్స్, ఇది క్లాస్ రిమైండర్. సారీ, రికార్డ్. ఓకే. స్టార్ట్ చేసిన. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితా మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మహాణీస్థః श्रुतं मे मा प्रहासीः अनेनाहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి, ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి. మెసేజ్ ఎవరైనా పెట్టుంటే. ఓకే, సరే. ఇక్కడ మనము ఇది అయిపోయింది కదా ఇంతవరకు. చతుర్థి విభక్తి చూస్తున్నాం కదండి. అవును. ఇక్కడ సంస్కృత శిక్షణ వాక్య వ్యవహారాలో మనము అభ్యాసము ఎంత చూస్తున్నాము ఇప్పుడు? చతుర్థి విభక్తి చూస్తున్నాము. ఈ చతుర్థి విభక్తిలో చెప్పండి, ఇది అభ్యాస నవ ఏకనవ ఏకనవః నవశదిక శతం. ఏకనవశదిక శతం. ఇగో నవతి అనాలి, నవతి అధిక. సో ఇప్పుడు ఇక్కడ సంధి కదా, అంతే. ఏకనవత్యధిక శతం. ఓకే, నవత్యధిక శతం. ఉత్తమం. ఇక్కడ ఏంటి? దానార్థే చతుర్థి అంటే ఏంటి? దానార్థే చతుర్థి అంటే దాన అర్థం మా వాక్యాన్ని చతుర్థి విభక్తిగా ఉంటుంది. దానార్థే అంటే అక్కడ ఏ విభక్తిలో ఉంది? సప్తమిలో ఉంది కదా. సో దానార్థే, దానార్థములో. చతుర్థి అంటే చతుర్థి విభక్తి, అంతే. ఓకే, దానార్థములో చతుర్థి విభక్తి అంటే చతుర్థి విభక్తిని చెప్పాలి, అలా వస్తుంది అని అర్థాలు అన్నమాట కదా. ఇది చదవండి. అధో లిఖితాని వాక్యాన్ని ఉదాహరణానుగణం పూరయంతు. అంటే కింద లిఖించిన వాక్యాలను ఉదాహరణకు అనుగుణంగా పూరించండి. సో ఇప్పుడు మీకు కూడా ఇలా నేను తెలుగులో చెప్పగానే మీకు ఇది రాయడానికి రావాలి. కింద రాసినటువంటి వాక్యాలను ఉదాహరణలతో పూరించండి. మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అది మూసేస్తున్నా, నేను చెప్పండి. ఏంటి? కింద రాసినటువంటి అధోలిఖితాని వాక్యాలను అంటే వాక్యాన్ని ఉదాహరణానుగుణం ఉదాహరణను అనుసరించి పూరించండి. అంతే. వచ్చేసిందా? అన్నది ఉత్తమం. ఉదాహరణను అనుసరించి పూరించండి. చెప్పండి, ఏం చెప్తారు? అధోలిఖితాని వాక్యాన్ని ఉదాహరణాను అనుగుణం పూరయంతు. ఉత్తమం, ఉత్తమం. అదే. సో మనకి ఇలా చెప్పగానే టక్కన వచ్చేస్తుంది చూడండి, అట్లా ఉండాలి. ఓకే, ఉత్తమం. తర్వాత ఇక్కడ చూడండి, జననీ పుత్రః. ఇక్కడ పుత్రః అనేది మనము చతుర్థిలో చెప్పాలి. ఏం చెప్పాలి? పుత్రాయ, అవునా? సో దీనికి ఏం చెప్పుకున్నాం మనము, గుర్తుందా? చతుర్థి విభక్తి ప్రత్యయాలు. అదే
ఎవరైనా చెప్పండి. ఏం భ్యాం మ్మ్. బెస్. ఉత్తమం. భ్యాం భ్యస్ కదా. అవునండి. తృతీయ విభక్తి గుర్తుందా ఎవరికైనా? టాభ్యాం బిస్. ఉత్తమం. ఓకే. సో గేలో మిగిలింది ఏంటి? ఏ. ఏ మిగిలిందండి. ఇది భ్యామ్ అలాగే ఉంటుంది. భ్యస్సులో భ్యాహ కదా. అయితే అవునండి. ఆ, ఇప్పుడు మనకు ఇక్కడ ఏమొచ్చింది? పుత్రాయ. అవునా? పుత్ర అనేది ఏంటిది? అకారాంత శబ్దం. అవునా? అకారాంత పుల్లింగ అవును. శబ్దం. సో పుత్ర దగ్గర ఇక్కడ ఏ ఉంది. అప్పుడు మరి మనకి ఎలా వచ్చింది అది పుత్రాయ అనేది? ఎలా వచ్చింది? ఏకి ఆయా అనేది ఆదేశంగా వచ్చిందండి. యాట్ ఆగమం వచ్చింది కదా. అవునండి. యాట్ ఆగమం వచ్చింది. సో యాట్ ఆగమం వచ్చేసి ఏమైంది? యాట్ ఆగమమా ఆదేశమా? టకారం. ఆదేశం అండి. ఆగమము. ఉమ్, ఆగమం అంటే అది పక్కన వస్తుంది కదా. ఉమ్. పక్కన వచ్చింది అనమాట. సో అంటే పుత్ర యా. సో ఇప్పుడు ఏమైంది? ఆ యా దగ్గర ఏమైంది అది? ఓకే. సో ఇప్పుడు ఆ తర్వాత ఏ రెండు కలిపి ఏమైంది? ఐ ఆ ప్లస్ ఏ గుర్తుందా? ఆ ప్లస్ ఏ ఐ అవుతుంది. సో ఇక్కడ నేను యాక్చువల్గా మీకు అది నోట్స్ కూడా రాసినాను చూడండి. నోట్స్ రాసాను యాకి అది యా మిగులుతుంది, మ్మ్. తర్వాత ఆ మ్మ్. ఆ వస్తుంది అక్కడ. ఎందుకంటే దీర్ఘం. ఏదైతే ఎక్కడైతే యా వచ్చిందో దానికి పూర్వంలో ఇక్కడ పుత్రా. అవునా? తర్వాత ఇందులో ఏమైంది? ఆ తర్వాత ఏ. ఆ అవుతుంది అక్కడ. మ్మ్. ఆ దీర్ఘం యా అక్కడ యాకి దీర్ఘం పెడితే మ్మ్. యా అవుతుంది. అది మ్మ్. ఆగమం, అది ఎక్స్ట్రా వస్తుంది. దానికి ఐ యాడ్ చేయాలి. మ్మ్. ఐ సో యాడ్ ఐ చేస్తే ఎలా వచ్చింది? పుత్ర ఆ ఐ వస్తుంది. ఇక్కడ ఆ ఉంది కదా. ఏ. ఉమ్. ఈ రెండుకి కలిపి ఏమైంది? ఐ వృద్ధి జరిగింది. అవునా? ఉమ్. ఉమ్. సో ఇప్పుడు ఏమైంది? అది పుత్రాయు ఐ. ఐ అవుతుంది. పుత్ర పుత్రాయై. ఐ. సో పుత్రాయై కావాలి. మరి ఇక్కడ మనకి ఏమొచ్చింది? పుత్రాయ వచ్చిందండి. సో ఇప్పుడు అదేంటి మనం ఏం చెప్పుకున్నాం మరి? ఇందాక చెప్పిందేమో ఇది పుత్ర అనే దానికి కదా. అవునా? అవును. సో పుత్ర అనేది ఏంటిది? ఇక్కడ స్త్రీలింగం అయితే. అవునా? అవునా? ఎట్టాగము స్త్రీలింగంలో వస్తుందండి. స్త్రీలింగంలో పుత్ర అనే శబ్దానికి ఐ వస్తుంది కదా. అవును. అవునండి. సో ఇప్పుడు మనకు ఉన్నది ఏంటి? పుల్లింగం. అవునా? పుల్లింగం. పుత్ర సో అప్పుడు ఏం కావాలి? యార ఆగమంగా రావాలండి. యా రావాలి. పుత్ర. యా రావాలి ఉమ్, అంటే మొత్తం ఆగమమే యా రావాలి కదా. ఉమ్, ఉమ్. సో మరి అది ఎలా వస్తుంది? పుత్రాయ అవుతుంది ఉమ్, కదా. అంతే. ఉమ్. పుత్రాయ. అంటే యాకి దీర్ఘంపై ఒక యా ఏ స్థానంలో యా వస్తుంది. వచ్చింది అంతే. ఓకే. ఏకి ఆదేశం ఏంటి? యా. యా యా. అంతే. ఇక్కడ మనకేంటి? ఇక్కడ మనం గే ఉంది కదా. గే అంటే ఏ కదా. అవునా? సో ఏ మిగిలిందండి. ఏకి ఆదేశం ఏంటి? యా అన్నమాట. యా. ఎప్పుడైతే అంతే. ఏకి ఆదేశం యా అయిందో ఇక్కడ ఏమైంది? దీర్ఘం వచ్చింది. దీర్ఘమా వచ్చింది. అంతే. పుత్రాయ అంతే. ఉమ్, ఓకే. ఉత్తమం. సో పుత్రాయ వచ్చింది. తర్వాత పుత్రాభ్యం అట్లాగే ఉంటది. అవునా? ఉమ్. తర్వాత పుత్రాభ్య. అంతేనా? పుత్రాభ్య. బియ. ఇక్కడ కూడా ఆకారము దీర్ఘం వస్తుంది. ఇక్కడ పుత్ర అని వస్తుంది అనమాట. ఓకేనా? అకారాంత శబ్దానికి ఆ దీర్ఘం వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ యా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది? అక్కడ దీర్ఘం అవుతుంది కదా. అవునా? తర్వాత ఇది భ్యహ అనే దానికి ఏమవుతుంది? భ్యహ ఉన్నప్పుడు, సో భ్యహ ఉన్నప్పుడు ఏ ఆదేశం అవుతుంది కదా.
పుత్రేభ్య అవునండి. ఏభ్య అవుతుంది. పుత్ర కదా, పుత్రకి ఏ ఆదేశం ఇది ఇక్కడ పుత్రేభ్యః. ఆకి ఏ వస్తుంది అనమాట. యా అనేది పోతుంది, పోయి ఏ వస్తుంది అంటే పుత్రే భ్యః. యహ. ఓకేనా? ఉమ్. సరే. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఆ. పుత్రాయ ఎలా అయిందా? పుత్ర ఉంది కదా, మనకి ఇంకేలో మిగిలింది ఏంటి? ఏ. గకారం ఇంత సంజ కదా, గా లోపిస్తుంది, ఏ మిగులుతుంది, ఇది ఒకటి మిగులుతుంది. సో ఏ మిగిలింది. సో ఏకి ఆదేశం ఏంటి? యా. యా యా ఈ యా రావాలంటే ఏముండాలి ఇక్కడ చివరిగా? అకారాంతం ఉండాలి. అకారం ఉండాలి. అకార అంతంలో ఉండాలి. ఓకే, అకార అంతం ఉంటేనే దీనికి ఏకి యా ఆదేశం. ఎప్పుడైతే యా ఆదేశమైందో ఇక్కడ ఏమవుతుంది? దీర్ఘమవుతుంది. అప్పుడు ఏమైంది? పుత్రాయ. ఓకేనా? సరే. సో ఇప్పుడు ఏంటి? అధ్యాపక ఛాత్ర. సో ఇప్పుడు ఏం చెప్తారు? ఇది అకారాంత శబ్దం. అది చెప్పండి ఎలా చెప్తారు? అధ్యాపక ఛాత్ర. అధ్యాపక ఏం మార్చక్కర్లేదు, ఛాత్ర మాత్రం. ఛాత్ర మాత్రాలంటే ఇది కూడా అకారాంత పుల్లింగం. దీనికి గే ప్రత్యయం వస్తుంది, ఏకి ఆ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏ మిగిలింది కదా, ఇత్త సంజల ఏ మిగిలింది, ఏ మిగిలింది, ఏకి యా ఆదేశం వస్తుంది. యాకి ఆదేశినప్పుడు అక్కడ అకారం ఉంది కాబట్టి ఈ యా ఆదేశం అయ్యేసరికి దీర్ఘం వస్తుంది. అంతే. అప్పుడు ఛాత్ర అయింది, ఈ యా ఇక్కడ ఆదేశం వస్తుంది. కలపడం. ఛాత్రాయ ఛాత్రాయ. పుస్తకం యచ్చతి. ఉత్తమం. ఇప్పుడు సూర్య, ఇది ఎవరు చెప్తారు చెప్పండి, ఎవరైనా? కృష్ణ గారు మీరు చెప్తారా? లేకపోతే మీరు వినండి, ఇంకెవరన్నా చెప్తారా? సత్యవాణి గారు చెప్తారా? భక్తః సూర్యాయ అర్ఘ్యం యచ్చతి. అర్ఘ్యం ఘా, అది ఘా. అర్ఘ్యం అంటే ఏంటి? నెయ్యి కాదండి, అర్ఘ్యం ఇస్తాం. నీళ్లు కదా, నీళ్లు వదలడం. నీళ్లు వదలడం. ఓకే, నీళ్లు వదలడం. ఓకే. సూర్యుని కోసం అన్నాం కాబట్టి అర్ఘ్యం అంటే ఇక్కడ నెయ్యి కూడా వస్తుంది, కాకపోతే ఇది నెయ్యి కాకుండా నీళ్ళు ఇక్కడ. ఓకే, సరే. సో ఇప్పుడు సూర్య అంటే సంధ్యావందనం అప్పుడు అర్ఘ్యం ఇస్తారు కదా, అందుకనే వాటరే అంటారు. ఓకే, యా. సో ఇప్పుడు సూర్యకి ఎలా చెప్పాలి చెప్పండి, ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా ప్రత్యయం తీసుకొని చెప్పండి. సూర్య. చతుర్థి విభక్తికి ఏకవచన ప్రత్యయం ఏంటి? గే. ఏ మిగులుతుంది. తర్వాత ఏకి యా ఆదేశం. యా ఆదేశం ఎప్పుడు వస్తుంది? అకారాంతం ఉంటే. అకారం ఉంటేనే. తర్వాత అప్పుడు ఏమైంది? యకారం వచ్చిందో లేదో ఇక్కడ సూర్యాలో ఏమైపోయింది? దీర్ఘం అయిపోయింది. సో ఇప్పుడు అంతా కలిపి ఏమైంది? ఇంతే, సూర్యాయ. అంతే. ఉత్తమం. ఓకేనా? యా. దేవా శబ్దం ఎవరు చెప్తారు నెక్స్ట్? ఇప్పుడు పార్వతి గారు మీరు చెప్పండి. చెప్పండి. ఓకే. దేవ అంటే ఇది అకారాంత పుల్లింగము. ఉత్తమం. దీనికి గే అనేది ప్రత్యయము, చతుర్థి విభక్తి ప్రత్యయం. చతుర్థి విభక్తి ప్రత్యయము. దాని గేలో ఏ మిగులుతుంది, గా పోయి ఏ మిగులుతుంది. ఏకి ఆదేశము యకారం యా. అకారాంత పుల్లింగం కాబట్టి దీర్ఘం వస్తుంది. యాకి యా ఉండడం చేత దీర్ఘం వస్తుంది. అప్పుడు దేవాయ అవుతుంది. ఉత్తమం కదా, దేవాయ. పుష్పం యచ్చతి. యా. అర్చకః దేవాయ పుష్పం యచ్చతి. ఉత్తమం. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? చెప్పనా? చెప్పండి అమ్మా. పూజకః భక్తః. పూజకః మారదు, భక్తః మారుతుంది. భక్తః పుల్లింగం,
అకారాంత పుల్లింగం. ఉమ్, అకారాంత పుల్లింగం చతుర్థి విభక్తిలో ఏ ప్రత్యయం వస్తుంది? ఉమ్, ప్రథమ విభక్తి, ప్రథమ ఏకవచనం వచనాన్ని, ఏకవచనం ఏకవచనాన్ని ఆ, వచ్చినప్పుడు ఏకే యా ఆదేశం అవుతుంది. ఫస్ట్ దీని ఏ ఉమ్. గే పోయి యా మిగులుతుంది. ఆ, ఏకి ఏ యా మిగులు కాదు కాదు ఏ మిగులుతుంది. ఆ, దానికి యా గకారం ఆదేశం అవుతుంది. గకారం పోయి ఏ మిగులుతుంది, తర్వాత ఏ ఏకి మిగులుతుంది. ఆదేశం యా. ఏకి ఆదేశం యా అవుతుంది. ఇది భక్త అకారాంతం ఉంది కాబట్టి దీర్ఘం వచ్చి భక్త అయింది. ఈ యా అక్కడ కలిపి భక్తాయ అయింది. ఉత్తమం. భక్తాయ పూజకః భక్తాయ భక్తాయ ఆ, ప్రసాదం ఇచ్చతి. అంటే ఏంటి? పూజక అంటే పూజ చేశాక భక్తుడు ఉమ్, ప్రసాదం ఇస్తాడు. యచ్చతి ఇస్తాడు. ఇస్తాడు. ఉమ్, యచ్చతి అన్న దదాతి అన్న ఒకటి కదా, ఉత్తమం. ఉమ్, ఇస్తున్నాడు, యాక్చువల్గా ఇస్తాడు కూడా చెప్పొచ్చు, జనరల్ గా కూడా ఇస్తాడు ఆయన కదా. భక్తులకి పూజక అంటే ఎవరు? పూజ చేసేవాళ్ళు కదా, పూజారి. పూజారి భక్తులకి ప్రసాదమును ఇస్తాడు, జనరల్ గా ఇస్తాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు అనే విషయాలు రెండు అన్నమాట అక్కడ కదా, మనం ఏదన్నా అర్థం చేసుకోవచ్చు. ఉత్తమం. నెక్స్ట్ అనుజః అగ్రజః అనుజా. సో ఇప్పుడు ఏమైంది అక్కడ? స్త్రీలింగం. ఏమొచ్చింది? ఇది స్త్రీలింగం కదా, అనుజా. అనుజ స్త్రీలింగం. సో ఇప్పుడు అగ్రజః అంటే ఎవరు? సోదరుడు, సోదరుడు. తమ్ముడు. అనుజ చెల్లి. చెల్లి కొరకు. చెల్లి కొరకు ఎలా చెప్పాలి? అంకనీం యచ్చతి. వచ్చేది పెన్ను ఇస్తున్నాడు. పెన్నునా పెన్సిలా? పెన్సిల్ పెన్సిల్ ఇస్తున్నాడు. ఫస్ట్ లెటర్ ఏంటి? ఆ కదా, కాబట్టి మనం చిన్నప్పుడు ఏం రాస్తాం? పెన్సిల్ తోనే రాస్తాం. పెన్సిల్స్. ఓకే. సో ఇప్పుడు ఇది ఉన్నట్టుగా చదవండి ఒకసారి. అగ్రజః అనుజః. అగ్రజః అనుజాయ అంకని యచ్చతి. అంకనీం యచ్చతి. సో ఇప్పుడు మనకి అనుజాయ అన్నాం కదా, సో ఇప్పుడు ఏంటి? అనుజా అనేది శబ్దం ఆకారాంతం, అవునా? ఇప్పుడు ఆకారాంతం అయింది కాబట్టి మనకి ఇప్పుడు గే ప్రత్యయం, అవునా? సో దీనికి ఏకి యా ఆదేశం వస్తుందా రాదా? ఇప్పుడు ఎట్ట ఆదేశంగా వస్తుందండి. యాట్ వస్తుంది ఇక్కడ, అవునా? సో ఇప్పుడు ఏంటి? అనుజాలో మనకి ఏముంది? ఆకారాంతం ఉంది. ఆకారాంతం ఉంటే యా అని చెప్పుకోలేదు మనం, అవునా? యాట్ వస్తుంది. అకారాంతం ఉంటేనే యకారం వస్తుంది ఇక్కడ, అవునా? యా వస్తుంది ఆదేశం, అవునా? ఇక్కడ ఆకారాంతం ఉంది కాబట్టి ఏమొస్తుంది? మధ్యలో యాట్ వస్తుంది. ఓకే, మధ్యలో యాట్ వస్తుంది. అనుజా యాట్ ఏ ఇలా ఉంటుంది. ఓకే, ఆకారాంతం కదా ఇది, అందుకే నేను చెప్తున్నాను మీకు, ఆకారాంతం ఉంటేనే ఏకి యా ఆదేశము. ఇక్కడ యా ఉంది కాబట్టి అక్కడ ఆకి దీర్ఘము అని చెప్పుకున్నాం, నానా? సో ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఏముంది? దీర్ఘం ఉంది, ఆకారం ఉంది. సో కాబట్టి ఇక్కడ యా అనేది రాదు. మరి అది అక్కడ రాకుండా ఇంకెక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది, పక్కన వస్తుంది. పక్కన వచ్చి దీన్ని ఏమంటాం? ఆగమం. ఏమంటాం దీన్ని? ఆగమం. ఆగమం, మిత్రవత్ ఆగమం. ఇక్కడ టకారానికి లోపం అన్నమాట. సో యా మిగిలింది, ఏ మిగిలింది. ఓకే, ఇప్పుడు యా ఏ మిగిలితే ఇప్పుడు యాలో ఉన్నటువంటి ఆని పక్కన పెట్టండి, ఆ ఏ. సో దీనికి ఏమైతుంది? వృద్ధి జరుగుతుంది, అవునా? ఆ ఏకి వృద్ధి జరిగి ఏమైంది? హై అయిపోయింది. సో ఇప్పుడు అనుజా యు ఐ కలపండి. అర్థమైందా? అనుజాయై. ఓకే, ఏం లేదు ఇక్కడ. చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇక్కడ యాటని తీసుకురావాలి పక్కన. ఓకే, ఆకారాంతం కాబట్టి యాట్ ఆగమం తీసుకురావాలి. ఎందుకు? ఆకారాంత స్త్రీలింగం, అవునా? సో ఆకారాంత స్త్రీలింగం కాబట్టి యాట్ ఆగమంగా వచ్చింది.
సో యాటలో టకారానికి లోపం అవునా. సో తర్వాత యాలో విడదీసుకోండి. ఏముంది? ఆ ఉంది, ఏ ఉంది. సో అప్పుడు రెండింటికి వృద్ధి జరిగి ఏమైంది? వృద్ధి. ఇక్కడ ఏమంటాం? వృద్ధి. వృద్ధి ఉమ్. వృద్ధి జరిగి ఏమైపోయింది? అది ఐ అయిపోయింది. అయింది. అవునా. ఓకే. సో అనుజ ఐ అయింది. అయిపోయి అనుజా యు ఐ అనుజ అనుజాయై. అయింది. ఓకేనా. ఓకే. అక్కడ దీర్ఘం రాదు పుల్లింగంలో, ఇక్కడ దీర్ఘం వస్తుంది యాకి కదా. ఆ, ఎక్కడ యాకి? కరెక్ట్. అక్కడ యా వస్తుంది, ఇక్కడేమో యాట్ ఇక్కడ వస్తుంది. యా వస్తుంది, యాట్. అక్కడ అక్కడ కూడా దీర్ఘం అక్కడ రాదా? యాట్ ఆగమం కాదా? జస్ట్ యా అంతేనా? యా ఆదేశం అది. ఆదేశం. యా ఆదేశం. ఏకి యా ఆదేశం. ఇక్కడేమో ఆకారాంతం ఉంది కాబట్టి గే ప్రత్యయానికి ఏమొస్తుంది? యాట్ యాట్ ఆగమం. ఆగమంగా వస్తుంది. అది. టాలుప్తం అయిపోతుంది. టకారం అప్పుడు లోపిస్తుంది. యా ఏ మిగులుతుంది. అన్ని కలిపితే ఐ అవుతుంది. యై. ఇంకప్పుడు యై అయిపోయింది. అవునా. అంటే నెక్స్ట్ దాన్ని అక్కడ ఆగమం, అది కూడా ఆగమమే కదా యా. కాదు, ఇక్కడ కాదా? పుత్ర ఉంది కదా. సో పుత్రకి గేలో ఏం మిగిలింది? ఏ. ఏ మిగిలింది. ఇప్పుడు ఏ ఉందా లేకపోతే దాని పక్కన ఇక్కడ రాసుకున్నామా? అయ్యా లేదు, కిందకి వచ్చారు. కింద రాసుకున్నాం. అవును. ఏకి ఆదేశం యా అని అన్నారు. సో ఇప్పుడు ఇది ఆగమం అంటే ఏంటి? దాని పక్కన వస్తుంది, అది తీసేసి రాదు. ఇప్పుడు మనకి ఏ లేదు, ఇప్పుడు యా ఉంది అంటే ఏంటి? ఏ స్థానంలో యా వచ్చి కూర్చుంది. ఓకే. ఓకే. ఏ స్థానంలో యా ఆగమంగా వచ్చింది, అక్కడేమో ఏ అసలు లేదు అయితే. సో ఇప్పుడు పుత్ర ఉంది, ఏ ఎందుకు ఉండదు? ఉంటది, ఏ ఉంటది. సో పుత్ర. ఇప్పుడు గేలో ఏం మిగిలింది? ఏ మిగిలింది కదా. సో ఇప్పుడు పుత్ర ఆకారాంతం కాబట్టి ఎవరు రావాలి? యాట్. ఓకే. ఇప్పుడు పుత్ర అనేది అలాగే రాసుకుంటాము. అవునా. ఇక్కడ దీర్ఘం అక్కడ వెళ్ళి ఒక్క చోటే వస్తుంది దీర్ఘం. దీర్ఘం ఇక్కడ అని ఎట్లా పెట్టుకోకండి మీరు, యాట్ ఆగమం అంతే. ఓకే. సో పుత్ర ఆకారాంత స్త్రీలింగ శబ్దాలకు ఎవరు వస్తారు? యాట్ ఆగమం అంతే. గే అనే ప్రత్యయం ఉంది కదా, దానికి యాట్ ఆగమం. ఓకే. సో ఇప్పుడు ఏంటి? యాటలో ఆ మిగిలింది, ఆ ఉంది, ఏ ఉంది. సో రెండు కలిపితే ఏమైంది? వృద్ధి జరిగింది, ఐ అయింది. ఐ అయింది. సో ఇప్పుడు యు ఐ ఏమైంది? అది యై. పుత్ర యై. ఓకేనా. ఓకే, ధన్యవాదాలు. సో పాచిక. సో నెక్స్ట్ ఇది నా ఇవన్నీ స్త్రీలింగాలు ఇప్పుడు. అంతే. ఇది చెప్పండి వాక్యం ఎవరైనా. సేమ్ ఉన్నది ఉన్నట్టుగా చదవండి ఇక్కడ. అది చదివాక, ఇదంతా చదివాక అప్పుడు ఈ బ్లాంక్స్ ఫిల్ చేయండి. జనకః కన్యా. కన్యా దీర్ఘం. కన్యా. కర్కటీం యచ్చతి. కర్కటీం యచ్చతి. ఇప్పుడు జనకః ఏం మారదు, కన్యా వచ్చి మారుతుంది. కన్యాయ అవుతుంది. ఎట్లా అవుతుందంటే కన్యాకి ఏ ప్రత్యయం వస్తుంది? ఏ చతుర్థి విభక్తిగా ఏ ప్రత్యయము ఏ కాస్త ఏగా మారుతుంది కదా. గే నుంచి ఏ. గే నుంచి ఏ మారుతుంది, ఏ ఉంటుంది. ఏకి యా ఆగమం ఉంటుందని కాకుండా ఏమని చెప్పాలి? గకారం ఇత్త సంజ. గకారంకి లోపించి ఏ మిగిలింది. గకారం లోపించి ఏ మిగులుతుంది. ఏకి యా ఆగమం యాట్ వస్తుంది, ఎందుకంటే ఆకారాంతం కాబట్టి యాట్ వస్తుంది. ఎలా వస్తుంది? ఆగమంగా. ఆగమంగా వస్తుంది, పక్కన ఆగమంగా పక్కన వస్తుంది. ఆ యాట్లో టాలుప్తం అయిపోతుంది, యా మిగులుతుంది. యా ప్లస్ ఏ మిగులుతుంది, అది యా ప్లస్ ఏ వృద్ధి జరిగి ఐ అవుతుంది. ఆ ప్లస్ ఏకి వృద్ధి జరిగి ఏకి ఐ అవుతుంది, వృద్ధి జరిగి అప్పుడు కన్యాయ అవుతుంది. కన్యాయ. ఉత్తమం. అర్థమేనా? కన్యాయ. సరే, ఇప్పుడు మొత్తం పూరించి చెప్పండి. అది జనకాః కన్యాయ. మళ్ళీ చెప్పండి. జనకః జనకః
కన్యాయై కర్కటీం యచ్చతి. కర్కటీం అంటే కర్కటీం యచ్చతి. కర్కటి తెలీదు, చూడాలి. ఓకే. ఎవరికైనా తెలుసా మీకు? కర్కటి వర్డ్ విన్నాను. అదే విన్నాను కానీ నాకు కూడా గుర్తు వస్తలేదు. కర్కటి అని దీంట్లో వస్తుంది. కుకుంబర్ కరెక్ట్. యాక్చువల్గా రాక్షసు పేరు కర్కటి రాక్షసు ఉంది. కాదు ఇక్కడ రాశి ఉండదు. దోసకాయ కానీ దోసకాయ మీరు చెప్పినట్టు కర్కటి అంటే దోసకాయ ఏదో అన్నారు కదా, దాన్ని కోరుకుంటున్నాడు. దోసకాయను యూజువల్ గా అది ఆ వర్డ్ గుర్తుకొచ్చింది నాకు, రాక్షసు వర్డ్. దోసకాయ అని రాసుకోండి ఇక్కడ. దోసకాయ ఇస్తున్నాడు, కోరుకుంటున్నాడు కదా, ఇస్తున్నాడు. యచ్చతి ఇస్తున్నాడు. ఇస్తున్నాడా? యచ్చతి ఉంది కదా. అవును, దోసకాయ. ఇక్కడ దోసకాయనా దోసకాయనునా? దోసకాయను దోసకాయను ఇస్తున్నాడు. నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? నెక్స్ట్ది పాచిక. ఇది చదవండి ఒకసారి ఫస్ట్. బాలకః పాచికా వెల్లనీం యచ్చతి. అంటే బాలకః పాచికాయై వెల్లనీం యచ్చతి. వెళ్ళి అంటే అట్లా అది ఉంటుంది కదా, రోలింగ్ పిన్. అప్పడాల కర్ర. చపాతీ చేసేది ఉంటది కదా కర్ర, అది. సో దీన్ని ఎలా చెప్తారు? పాచికాయై ఎలా చెప్పాలి చెప్పండి. పాచిక ఏంగ్ ప్రత్యయం అండి. గే గే ప్రత్యయం. అది గేలో ఏకారం మిగులుతుంది. ఏకి దీర్ఘం. అంటే ఇక్కడ సంస్కృతంలో ఏ అనేది ఏ అనేది లేదనమాట. మనకు తెలుగులో 3 ఉన్నాయి కదా, ఏ ఐ అట్లా కదా. సో సంస్కృతంలో 2 ఏ ఐ. అవునండి. సో ఏ అనేది లేదు మనకు. దీన్ని ఎలా చెప్పాలి? ఏ దానికి యాట్ ఆదేశంగా వస్తుంది, ఆగమంగా వస్తుందండి. ఎందుకని యాట్ ఆగమం ఎందుకు వచ్చింది? ఆకారాంతం ఉంది కాబట్టి. అవునా? ఉత్తమం. ఇప్పుడు టకారం లుప్తమవుతుందండి, యా మిగులుతుంది. యాలో ఆ ఉంది, ఏ 2 ప్లస్ ఏ కలిపి ఐ అయింది. అప్పుడు పాచికాయై. అంతే, పాచిక యై. ఉత్తమం. బాగుందా? మీకు నచ్చుతుందా ఇలాగా? బాగుంది. పాచిక అంటే ఏమిటండి? పాచిక అంటే వంట చేసే ఆమె. పచతి అంటే ఏంటిది? వండడం కదా. పాచిక అంటే వంట చేసే ఆమె. సో ఇప్పుడు పచ్చి ధాతువుకి అది ఎట్లా వచ్చిందో చెప్పేటన్నా. పచ్చి ధాతువు కదా. సో పచ్చి ధాతువుకి ఘై ప్రత్యయం. ఓకే, సో ఘై వచ్చింది కాబట్టి ఏమైంది? పచ్చ అనేది పాచ్ అయిందనమాట. సో పాచ్. ఇక్కడ ఏం మిగిలింది? ఆకారం మిగిలింది. ఓకే, పాచ. తర్వాత ఆకారం అవ్వాలి మనకి ఇక్కడ. అవునా? సో పాచకహ రావాలి కదా. సో పాచకహ వస్తే పాచిక వస్తుంది. అవునా? సో పాచకహ రావాలి అంటే ఏం రావాలి? అక్క రావాలంటే గై కాకుండా ఏమొస్తుంది? నువ్వుళ్ళు ప్రత్యయం వస్తుంది. అవునా? నువ్వుళ్ళు అన్నమాట. సో నకారానికి ఎత్తు, లకారానికి ఎత్తు. ఊకి ఎండి అక ఆదేశం. ఓకే, సో ఇక్కడ నకారం ఎప్పుడైతే లోపించిందో అదేం చెప్తుంది? ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో అకారానికి, ఉపధాలో ఉన్న అకారానికి వృద్ధి చేసుకో అంటది. ఓకే, సో పచ్చిలో అది అచ్చు ఎక్కడుంది? ఒకటే అచ్చు ఉంది కదా. ఆ అచ్చుకి ఏం చేయమంటుంది? వృద్ధి. అకారానికి వృద్ధి అంటే ఆ
సో ఇదన్నమాట అకారానికి వృద్ధి ఆ. సో అప్పుడు ఏమైంది పాచ్. ఈ ఊకి ఆదేశం ఏంటి అక. ఓకే. సో పాచ్ అక ఏమైంది పాచక పాచక. పాచక. సో పాచక అయ్యింది. ఓకే. సో ఈ పాచక శబ్దం ఎలాంటిది అక ఉన్నటువంటిది, అక ఎండులో ఉంది. సో అప్పుడు దీనికి ఏమొస్తుంది గీప్. ఓకే. సో గీప్ వచ్చేసి ఏమైంది అది దీనికన్నా ముందు వస్తుంది అనమాట. ఓకే. దీనికన్నా ముందు వస్తుంది ఎప్పుడు ఈ పాచక అంటే పుల్లింగం కదా. సో ఇప్పుడు స్త్రీలింగం కావాలంటే ఏం చేయాలి ఇక్కడ పాచ్ తర్వాత వికారం. గీప్ తర్వాత అక. ఓకే. సో అప్పుడు ఏమైంది అది ఈ వచ్చింది అవునా. ఈ కారం ఒకటి మిగులుతుందండి, మిగతాదంతా ఇది సంజల్లో తగ్గుతుంది. సో ఇప్పుడు చెప్తాను పాచ్ పాచ్ తర్వాత గీప్ అన్నాం కదా. సో గీపులు ఏమైంది పాచి అయిపోయింది. తర్వాత క పాచి పాచి అక్క వచ్చిందన్నాం మనం కదా. ఈ అక్క ప్లేస్లో ఏమైంది ఆ స్థానంలో ఈ వస్తుంది అనమాట. ఓకే. ఆ స్థానంలో ఈ వస్తుంది ఇక్కడ యాక్చువల్గా పాచ్. ఇక్కడ ఆ స్థానంలో ఏమొస్తుంది ఈ ఆదేశం దానికి. ఓకే. సో అప్పుడు ఏమైంది అది పాచి క. అయితే మరి ఇక్కడ దీర్ఘం ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఏం తీసుకొస్తాం సుప్రత్యయం తీసుకొస్తాం అవునా. సో దాని ద్వారా మనకి ఆ అనేది వచ్చిందనమాట. ఓకే. పాచ్ ఈ క. సో పాచిక తర్వాత సులో ఆ అనేది వస్తుందన్నమాట. సో పాచిక అలా వచ్చింది. అర్థమైందా. ఇది కొంచెం దీర్ఘం ముందు అక్కడ కాంప్లెక్స్. వచ్చింది, మళ్ళీ ఇక్కడ హ్రస్వం వచ్చింది ఏంటది? అది అది ఒకసారి కాంప్లెక్స్ కొంచెం కాంప్లెక్స్, అది వద్దులే ఇప్పుడు తర్వాత చెప్తా. ఇప్పుడు అదే అదే. కొంచెం విన్నారు చాలు. సో తర్వాత ఓకే. మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం, అది అప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం అర్థమైంది చాలు. ఓకే. సో బాలక పాచికాయై వేళ్ళనీం యచ్చతి అంటే ఏంటి నేను దాగా వాక్యానికి అర్థం ఏంటి బాలకుడు బాలకుడు వంట ఆవిడని వంటగదిని వంట ఆవిడని వంట ఆవిడని ఇష్టపడుతున్నాడు. వెళ్ళని అడిగాడు. వెళ్ళమని అప్పడాల కర్ర అడిగాడు. అడిగాడు. అంటే కొరకు పాచిక కొరకు అంటే ఏంటి వంట ఆమె కొరకు అవునా. వంట ఆవిడ కొరకు ఏమడిగాడు వేళని వెళ్ళని ఇచ్చతి కాదు యచ్చతి. అప్పడాల కర్రని అడుగుతున్నాడు, కోరుకుంటున్నాడు, అడుగుతున్నాడు. అమ్మ యచ్చతి అంటే ఏంటి దదాతి ఇస్తున్నాడు. చతుర్థ విభక్తమే ఇవ్వడం కదా. మరి యచ్చతి అంటే ఏంటి ఇవ్వడమే కదా. ఇవ్వడం అడుగుతున్నాడు అంటున్నారు మీరు. ఇస్తున్నాడు. ఇస్తున్నాడు యచ్చతి దానార్థే అన్నాం మనం. ఏమన్నాము దానార్థే ఇవ్వడము మన దాన యచ్చతి అన్నిటికీ యచ్చతి అవునా. చతుర్థి వచ్చింది అంటే యచ్చతి అంటే యచ్చతి వచ్చిందంటే చతుర్థిలో పెట్టుకోవాలి. అర్థమైందా. సో యచ్చతి అనే దానికి రిలేషన్ ఏంటి చతుర్థి విభక్తి. తర్వాత నెక్స్ట్ ఇది చెప్తారమ్మా మీరు 9th 9వది. 9వ నేను చెప్తాను. చెప్పండి. శిక్షకః ఛాత్రా లేఖనీం యచ్చతి. ఛాత్ర ఇది స్త్రీలింగం వచ్చింది ఇక్కడ. ఛాత్ర ఆకారాంత స్త్రీలింగ. ఇది చతుర్థి విభక్తి ప్రత్యయం గే. ఏకి ఏ ఇది సంజయ్ ఏ మిగులుతుంది. ఏకి యాట్ ఆగమం హలంత్ పోయి ఇది సంజయ్తో యా మిగులుతుంది. ఛాత్రకి ఆ దీర్ఘం ఛాత్ర